जब 24 लॉयरों को आप लगाए थे वो कुर्बानी होता है क्या? అది కుర్బానీ అవుతుందా? త్యాగం అవుతుందా? త్యాగం అవుతుందా? ఈ కొట్లాడనీకే మనకు ఖచ్చితంగా సనాతన బోర్డు కావాలి. మన పిల్లలు లవ్ జిహాద్ దానికి ఏమంటారు బాధితులు కావద్దు అని అంటే మనకు సనాతన బోర్డు కావాలి. మన దేవాలయాల పైసా మనకే కావాలని అంటే సనాతన బోర్డు మనకు కావాలి. వక్ఫ్ బోర్డ్ అట్లాంటి వక్ఫ్ బోర్డ్ అనొద్దు, ఎందుకంటే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు. ఏమంటారు వక్ఫ్ బోర్డ్ అనకురి, మాఫియా బోర్డు అన్నారు. ఇప్పటి నుంచి మీరు ఏమంటారు? ఇప్పటి నుంచి ఏమంటారు? మాఫియా బోర్డు పోవాలనంటే ఏం రావాలి? అసత్యానికి దూరంగా సత్యానికి దగ్గరగా రావాలనంటే ఏం బోర్డు కావాలి? మా భారతి గర్వించాలన్నా గర్జించాలన్నా ఏ బోర్డు కావాలి? పుణ్య సనాతనం నిత్య నూతనంగా ఉండాలంటే ఏ బోర్డు కావాలి? సనాతనం మమతల హోమం కావాలనంటే ఏ బోర్డు కావాలి? సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి ఏకైక లక్ష్యంతో ముంగడుకు పోవాలంటే ఏ బోర్డు కావాలి? బాబర్ దేశం కాదు ఇది భారతదేశం అని గర్జించాలంటే ఏ బోర్డు కావాలి? నీ ఆలయ భూములు నీ దగ్గర ఉండాలంటే ఏ బోర్డు కావాలి?